ఫ్రెండ్స్ మీరెప్పుడైనా శివుడు, విష్ణువు ఒకటే టెంపుల్‌లో ఉండడం చూసారా? చూస్తే కామెంట్ చేయండి. టెంపుల్ వచ్చేసరికైతే కడప జిల్లాలోని పెన్నా నది దగ్గరలోనే ఉందన్నమాట. టెంపుల్ అయితే చాలా బావుంది. ఇక్కడ ఒకటే చోటనే శివుడు ఉంటాడు. అలాగే విష్ణువు రూపం కూడా ఉంటుంది. టెంపుల్ హిస్టరీ వచ్చేసరికైతే పురాణాల్లో చెప్పేదేంటంటే గరుత్మంతుడు అమృతాన్ని అయితే తీసుకొని వెళ్తున్నప్పుడు ఇక్కడైతే ఒక చుక్క అయితే పడింది. ఆ చుక్క అయితే చెరువులాగా మారింది. చెరువులో ఎవరైనా ముసలివారు గనక మునిగితే యుక్త వయసులో తిరిగి వచ్చేవాళ్ళు. ఇలా చూసి దేవతలైతే అక్కడ చెరువుని మూసివేయడానికి ఒక కొండనైతే పెట్టారు. దేవతలు పెట్టిన కొండనే ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు పుష్పగిరిగా మారిందనమాట. దాన్నే పుష్పగిరి అని కూడా అంటారు. అలాగే దీనికి ఇంకొక పేరు కూడా ఉంది. దాన్నే ఉత్తర కాశీ అని కూడా అంటారు. ఎవరైతే కాశీకి వెళ్ళలేని వాళ్ళు ఉంటారో దీన్ని దర్శించిన కాశీని దర్శించినట్లు అని చెప్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చేసరికి 100 ఇయర్స్ పైనే అవుతుంది. కానీ చాలా బాగుంది అండ్ పీస్ఫుల్ గా ఉందన్నమాట. లోపల కొంచెం వరకు అయితే వీడియో తీసాను. కెమెరా అయితే నాట్ అలౌ. ఒకవేళ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.